హలో ఫ్రెండ్స్, జీపీఓకి సంబంధించిన లేటెస్ట్ అప్డేటు. పాత వీఆర్ఓ వీఆర్ఏలకు జీపీఓ పోస్టులో నియామకం చేయడానికి సంబంధించిన స్క్రీనింగ్ టెస్ట్ అనేది మనకు 25వ తారీఖు నాడు అంటే ఆదివారం నాడు నిర్వహించబోతున్నట్టుగా సిసిఎల్ఈ చైర్మన్ గారు అధికారికంగా ప్రకటించారు. దీనికి సంబంధించి నిన్న ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. ఆదివారం నాడు ఉదయం 10:30 నుంచి 1:30 వరకు ఎగ్జామ్ నిర్వహించబోతున్నారు. దీనికి సంబంధించిన హాల్ టికెట్స్ కూడా ఈ ccla.telangana.gov.in అందుబాటులో ఉంటాయి త్వరలో అని చెప్పేసి ప్రధాన కమిషనర్ అయిన నవీన్ మిట్టల్ గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఫ్రెండ్స్, ఇక్కడ దీనికి సంబంధించిన అధికారిక అంటే అఫీషియల్ ఇన్ఫర్మేషన్ ఇది ప్రెస్ నోటు. ఇక్కడ చూడండి, మనకు నవీన్ మిట్టల్, చీఫ్ కమిషనర్ ల్యాండ్ అడ్మినిస్ట్రేషన్. ఈ ప్రెస్ నోటు ఆల్రెడీ దీనికి సంబంధించిన నోటిఫికేషన్ అనేది ఏప్రిల్ 1 నాడు ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగా మనకు ఎగ్జామినేషన్ అనేది ఆదివారం మనకు 25 మే 2025 నాడు ఉదయం 10:30 నుంచి మధ్యాహ్నం 1:30 వరకు ఎగ్జామ్ నిర్వహించబోతున్నాం. వేదిక ఎక్కడ ఎగ్జామ్ అనే దానికి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ కూడా మనకు హాల్ టికెట్లో మెన్షన్ చేస్తాము. హాల్ టికెట్ కొరకు మన వెబ్సైట్ అఫీషియల్ వెబ్సైట్ అయిన ccla.telangana.gov.in హాల్ టికెట్స్ డౌన్లోడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ ఇచ్చారు. దీనికి సంబంధించి అన్ని ఇన్స్ట్రక్షన్స్ అన్నీ కూడా మనకు టైం కావచ్చు. దానికి సంబంధించి అన్ని ఇన్స్ట్రక్షన్స్ కూడా మా హాల్ టికెట్లో ఇవ్వబోతున్నాం అని చెప్పారు. డౌన్లోడ్ షార్ట్లీ. అతి త్వరలో మనకు దీనికి సంబంధించిన హాల్ టికెట్ అయితే రాబోతుంది మనకు ఈ సిసిఎల్ఏ వెబ్సైట్లో. ఫ్రెండ్స్, ఇక్కడ మనకు ఈ పాత వీఆర్ఓ వీఆర్ఏలకు ఈ స్క్రీనింగ్ టెస్ట్ అయిపోయిన తర్వాత ఎంతమందిని తీసుకుంటారు, ఎన్ని పోస్టులు మిగులుతాయి, వీటన్నిటిని బేస్ చేసుకొని మనకైతే ఈ జీపీఓకి సంబంధించి డైరెక్ట్ రిక్రూట్మెంట్లో ఎన్ని పోస్టులకు ఎగ్జామ్ నిర్వహించే అవకాశం ఉందనేది మనకు తెలుస్తుంది. ఎందుకంటే మొత్తం 10,956 పోస్టులు కదా. దీంట్లో మనకి ఏమైందంటే ఇక్కడ 6,100 మంది ఈ పాత వీఆర్ఏ వీఆర్ఓలు అప్లై చేయడం జరిగింది. ఇప్పుడు వీరికి మాత్రం ఎగ్జామ్ నిర్వహిస్తున్నారు. కాగా ఇంకా 4,700 నుంచి 300 వరకు మనకు పోస్టులు అయితే మిగిలాయి. దానికి అదనంగా ఏమైనా యాడ్ అవుతాయా, అవే ఉంటాయా అనేది మనకు 25 ఎగ్జామ్ తర్వాత మనకి ఏమన్నారంటే జూన్ 2 లోపు జూన్ 2 లోపు ఈ జీపీఓల నియామకం పూర్తి చేస్తామన్నారు. అంటే ఏంటి, ఈ పాత వీఆర్ఓ వీఆర్ఏలను ఈ జీపీఓ పోస్టులోకి తీసుకోవడం అనే ప్రాసెస్ కంప్లీట్ అవుతుందని. ఇక్కడ మనం చూస్తే వీరికి ఇక్కడ నుంచి ఎలిమినేషన్ ప్రాసెస్ కానీ అలాంటివి ఏం లేకుండా డైరెక్ట్ తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఈ 6-7 రోజులలో వారి రిజల్ట్ ఇవ్వడము, కరెక్షన్ చేయడం ఇవన్నీ కూడా సాధ్యం కాని పని. అందరినీ తీసుకోవాలనుకున్నప్పుడు ఏదో జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్ లాగా పెట్టేసి అందరిని అయితే పాస్ చేసి తీసుకునే అవకాశం ఉంది. కాబట్టి జూన్ 2 లోపు మాత్రమే ఈ పూర్తి చేస్తామంటున్నారు. ఈ నేపథ్యంలో మనకు జూన్ 2 నాడు జాబ్ క్యాలెండర్ రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. దాంట్లో జీపీఓతో పాటు కానిస్టేబుల్, ఎస్ఐ, గ్రూప్ 2, గ్రూప్ 3, డిఎస్సి, గురుకుల టీచర్స్ ఇట్లా అన్ని రకాల పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్స్ ఎప్పుడు వస్తాయి, అవసరమైతే దాంట్లో ఎన్ని వేకెన్సీస్ ఉండే అవకాశం ఉందో కూడా మనకు చెప్పే అవకాశం ఉంది. ఫ్రెండ్స్, ఇది మనకు జీపీఓకి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్.